హలో వివాన్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి 4,000 రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మన పీఎం మోడీ గారు. మరి ఏ రైతులకి ఈ యొక్క 4,000 రూపాయలు జమ చేయనున్నారు, ఏ తేదీన వీరి ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, దేశంలోని రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకువచ్చి రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ బయటకు వచ్చింది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందుతూనే ఉన్నారు. మొత్తం 3 విడతలుగా ఈ 6,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్య సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ. అక్టోబర్ 5, 2024 తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. పంట సాయంగా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడత నిధులపై సరికత్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరం కానుగ్గా 19వ విడత నిధులు కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట ప్రభుత్వం. సంక్రాంతి పండుగ వేళ ఈ డబ్బులు రిలీజ్ చేయనున్నారు. ఇందుకు గాను జనవరి 15వ తేదీన ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అయితే పీఎం కిసాన్ 18వ విడతలో 2,000 రూపాయలు అందుకొని రైతులకు ఆ డబ్బులను కూడా 19వ విడతలో కలిపి జమ చేయనున్నారు. అంటే ఎవరైతే 18వ విడత నిధుల్ని పొందలేని వారు ఉన్నారో వీరందరికీ 19వ విడతలో కలిపి 4,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విషయంపై ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే తప్పకుండా రైతులు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలి. మీరు కనుక ఇంకా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.inలోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో చూసారు కదా వివాన్స్, ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు జనవరి 15వ తేదీన అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే 18వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు పొందలేని రైతులు ఉన్నారో వీరికైతే జనవరి 15వ తేదీన 18వ విడత అలానే 19వ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది 4,000 రూపాయల చొప్పునైతే జమ కానున్నాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.